గమనించండి, పౌలు గారు చెబుతున్న మాట రేపో మాపో నేను చనిపోతాను అనే సందర్భంలో కాదు. పౌలు గారు చెప్తున్న మాట నా పనంతా అయిపోయింది, నేను బ్రతికితే ఎవడికి ఉపయోగం అనేటువంటి సందర్భంలో కాదు. బహుబలంగా పరిచర్యను చేస్తున్న ఆ సందర్భంలో, బహుబలంగా సంఘము అభివృద్ధి చెందుతున్నటువంటి ఆ సందర్భంలో పౌలు గారు తప్ప క్రీస్తును గాని ధర్మశాస్త్రాన్ని గాని అర్థం చేసుకున్నటువంటి మరొక వ్యక్తి లేడు అనేటువంటి సందర్భంలో ఆయన మాట్లాడి తెలుసా, నా ప్రాణం నాకు ఇష్టం లేదు, నా ప్రాణాన్ని నేను ఇష్టపడటం లేదు. ఎందుకు నా ప్రాణాన్ని నేను ఇష్టపడటం లేదు అని అంటే, నా ముందర కొన్ని కార్యాలు ఉన్నాయి. ఆ కార్యాలు ఏంటో తెలుసా, నా ముందర ఒక పరుగు ఉంది, నా ముందర ఒక పరిచర్య ఉంది. ఈ పరుగు ముందు, ఈ పరిచర్య ముందు నా ప్రాణము నాకు ఇష్టముగా లేదు, నా ప్రాణము నాకు ప్రియమైనదిగా లేదు. నా ఆలోచన అయినా, నా ఉద్దేశమైనా, నా తలం పైన, నా తపనైనా దేని గురించి తెలుసా, నా పరుగును గురించి, నా పరిచర్యను గురించి. గమనించండి, పౌలు గారు చెబుతున్న మాట రేపో మాపో నేను చనిపోతాను అనే సందర్భంలో కాదు. పౌలు గారు చెప్తున్న మాట నా పనంతా అయిపోయింది, నేను బ్రతికితే ఎవడికి ఉపయోగం అనేటువంటి సందర్భంలో కాదు. బహుబలంగా పరిచర్యను చేస్తున్న ఆ సందర్భంలో, బహుబలంగా సంఘము అభివృద్ధి చెందుతున్నటువంటి ఆ సందర్భంలో పౌలు గారు తప్ప క్రీస్తును గాని ధర్మశాస్త్రాన్ని గాని అర్థం చేసుకున్నటువంటి మరొక వ్యక్తి లేడు అనేటువంటి సందర్భంలో ఆయన మాట్లాడి తెలుసా, నా ప్రాణం నాకు ఇష్టం లేదు, నా ప్రాణాన్ని నేను ఇష్టపడటం లేదు. ఎందుకు నా ప్రాణాన్ని నేను ఇష్టపడటం లేదు అని అంటే, నా ముందర కొన్ని కార్యాలు ఉన్నాయి. ఆ కార్యాలు ఏంటో తెలుసా, నా ముందర ఒక పరుగు ఉంది, నా ముందర ఒక పరిచర్య ఉంది. ఈ పరుగు ముందు, ఈ పరిచర్య ముందు నా ప్రాణము నాకు ఇష్టముగా లేదు, నా ప్రాణము నాకు ప్రియమైనదిగా లేదు. నా ఆలోచన అయినా, నా ఉద్దేశమైనా, నా తలం పైన, నా తపనైనా దేని గురించి తెలుసా, నా పరుగును గురించి, నా పరిచర్యను గురించి.